ప్రైవేటే గవర్నమెంట్ ఆఫర్ రైట్ మండే చేసేస్తాం అనుకోండి రూల్ రైట్ ఇంకోటి హైవే లోపలికి వెళ్ళాలి వచ్చిన తర్వాత నేను పంపించాను నేనే పంపించాను అదేదో వెరిఫై చేస్తాను సార్ నాకు ప్రాబ్లం లేదు వెరిఫై చేసి అవసరం అంటే నాకు బీటోళ్ళు ఉన్నారు ఇద్దరు రౌండ్స్ ఉన్నారు ఎవరు వెరిఫై చేస్తారు ఫైన్ నైట్ రౌండ్స్ లో ఎక్కడ దొరకాలి ఫ్లెక్సీ తోగుతున్న కాడ తెలిసిపోతుంది కదా ఫ్లెక్సీ కడతానికి వచ్చాను ఫ్లెక్సీ కట్టుకుంటుంటే ఫ్లెక్సీ కడుతున్నటువంటి ఇద్దరు కుర్రవాళ్ళని పోలీసులు మంగళగిరి పోలీసులు అక్రమంగా నిర్బంధించి వాళ్ళని రాత్రల్లా స్టేషన్ నుంచి విపరీతంగా కొట్టిన సంఘటన జరిగింది. వెంటనే వచ్చి మేము సిఐ గారిని డిఎస్పీ గారితో చివరికి ఎస్పీ గారితో కూడా మాట్లాడాము. ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా అసలు ఏం జరిగింది, వాళ్ళని కనుక కొట్టుంటే ఎందుకు కొట్టాల్సి వచ్చింది, వాళ్ళని మేము దానికి ఆ సంఘటనకి కారణమైనటువంటి కానిస్టేబుల్ మీద ఖచ్చితంగా వారం రోజుల్లో నిర్దిష్టంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిఐ గారు హామీ ఇవ్వడం జరిగింది. నేను సిఐ గారికి పోలీసు వారికి ఒకటే చాలా స్పష్టంగా చెప్పాను, వారం రోజుల్లో కనుక మళ్ళా వాళ్ళ మీద కనుక చర్య తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్లు మేము వాళ్ళ మీద ఫైల్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇద్దరు కుర్రవాళ్ళను కూడా చాలా దారుణంగా కొట్టడం జరిగింది. ఈ సిఐ గారు ఇచ్చిన హామీతోటి మేము ఇప్పటికీ ఈ ధర్నాన్ని మానుకుంటా ఉన్నాం. ఒక వారం రోజుల్లో మాత్రం వాళ్ళు కనుక అసలు ఎందుకు జరిగింది, వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదో కనుక చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా మంగళగిరి మ్యాజిస్ట్రేట్ కేసు కోర్టులో కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు వరకు కూడా మేము ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేస్తామని చెప్పి చెప్తాము.